వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం భువనగిరి పార్లమెంట్ కి రావడం జరిగింది. ఇక్కడ భువనగిరి పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ గా విధులు నిర్వర్తిస్తా ఉన్నటువంటి బందారపు లింగస్వామి గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ భువనగిరి పార్లమెంట్ వరకు మనం చూసుకుంటే ఇప్పటిదాకా బీజేపీ అభ్యర్థి ఒక్కసారి కూడా ఎంపీగా ఇక్కడ గెలవనటువంటి పరిస్థితి. యాక్చువల్లీ ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి మైనస్లు ఏంటి, ఇప్పుడు ఆ మైనస్లకి ప్లస్లు చేసే దిశగా లింగస్వామి గారు ఏం చేస్తా ఉన్నారు యాజ్ ఏ కన్వీనర్గా, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? మొదటగా నమస్కారం. బీబీఆర్ టీవీ వారికి, వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి వారికి ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. వెల్కమ్ టు బీబీఆర్. ఓకే సార్, యాక్చువల్లీ స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా స్టిల్ నౌ మీ ఎంపీ అభ్యర్థి ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు మీ భువనగిరి పార్లమెంట్ వరకు చూసుకుంటే. ఎందుకు, సూటిగా చెప్పండి. భువనగిరి పార్లమెంట్లో గతంలో ఇంద్రసేనారెడ్డి గారు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా 2 లక్షల ఓటు రావడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ పరిపాలనలో ఒక ఊపు వచ్చి టీడీపీ గవర్నమెంట్ రావడం, తదనంతరము మళ్ళీ ఆ టీడీపీ పోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, దానివల్ల భారతీయ జనతా పార్టీ దేశంలో ఎంత ఉధృతంగా మన పైకొస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో అక్కడ ప్రాంతీయ పార్టీలు రావడం వల్ల కొంత వెనుకపడడం జరిగింది. ఓకే సార్, అంటే ఇక్కడ మైనస్లు అనేటువంటివి మీ బీజేపీలో ఇక్కడ ఉంది, ఈ భువనగిరి వరకు అయితే ఉంది, చాలా క్లియర్గా అయితే అవుపడతా ఉంది. మరి మైనస్లని ప్లస్ చేసే దిశగా మీరేం చేస్తూ ఉన్నారు యాజ్ ఏ కన్వీనర్గా? నేను పార్లమెంట్ కన్వీనర్గా ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న జరిగినటువంటి 7 శాసనసభ్యులను కూడా పోటీ చేయించడం జరిగింది. ఇక్కడ ఏవైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో బూతు స్థాయి నుంచి, శక్తి కేంద్ర స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి కూడా మన వారికి అనేక రకాలైనటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ కార్యకర్తలను కూడా కోఆర్డినేషన్ చేస్తూ, సమన్వయపరుస్తూ, ఇలాంటి మైనస్ ఎక్కడైనా ఏదైనా మైనస్ పాయింట్స్ మీరు అన్నట్లు ఉన్నట్టయితే వాటిని ఎమ్మటే పరిష్కరించి కార్యోన్ముఖులను చేసి భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కమలం పువ్వు గుర్తుకు ఓటిప్పించడానికి కార్యకర్తలని ఒక సైనికులుగా తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే సార్, మీకు ఉండేటువంటి అంటే మీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, ఈ 7 నియోజకవర్గాలకి మీరు తిరగాలి, వాటికి ఉండేటువంటి సమస్యలపైన మీరు గలాన్ని విప్పాలి. యాక్చువల్లీ మీ దినచర్య ఏంటిది? అంటే పొద్దున లేచినప్పటి నుంచి వెళ్ళి మళ్ళా రాత్రి పడుకునేంత వరకు యాజ్ ఏ కన్వీనర్గా చాలా పెద్ద బాధ్యత ఇది. ఎందుకంటే మీకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో సమస్యలు అనేటువంటి ఉంటాయి, ప్రతి నియోజకవర్గంలో మీ పార్టీని కింది స్థాయి నుంచి వెళ్ళి పై స్థాయి వరకు బలోపేతం చేయాలి. సో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. మీకు మీ దినచర్య ఏంటిది? నేను బాల్యం నుంచే బాల్య స్వయం సేవక, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ కార్యకర్తగా, నేను ఒక సిద్ధాంతపరమైనటువంటి వ్యక్తిగా, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా రిటైర్డ్ అయిన తర్వాత ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో నేను పార్లమెంటు కన్వీనర్గా ఎంపికైన తర్వాత నేను పూర్తి సమయము భారతీయ జనతా పార్టీకే, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 10 గంటల వరకు ఈ 7 నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ సమస్యలపైన ఉద్యమాలు చేయించడము, ధర్నాలు, పికెటింగ్లు చేయించడము, కార్యకర్తల్ని అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకుపోవడము, ఆ విధంగా పార్టీని ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి నేను ప్రతినిత్యం కూడా అసెంబ్లీలో ప్రతిరోజు ఒక ప్రణాళికాబద్ధంగా టైం టేబుల్ తయారు చేసుకొని ఒకరోజు ఒక పార్లమెంటు, రెండో అసెంబ్లీ నియోజకవర్గాలను తిరుగుతూ సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, అంటే ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే ఒక సిస్టమాటిక్ ప్రకారంగా మీరు పనులు చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. యాక్చువల్లీ ఎట్లాంటి సమస్యలు ఉన్నట్టుగా గుర్తించిళ్ళు? మేజర్గా చెప్పుకోదగ్గ సమస్యలు అంటే ఏమున్నాయి? పార్లమెంట్లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలని గలమెత్తి చాటడం. ఇక్కడ భువనగిరిలో, ముఖ్యంగా భువనగిరి పట్టణంలో నియోజకవర్గంలో బునాదిగాని కాలువ, బస్వాపూర్ రిజర్వాయరు, వీటిపైన అదే RRR రోడ్డు వెళ్తుంది, దాని మీద రైతుల భూములు తీసుకొని వారికి సరి అయినటువంటి ఇవ్వకుండా ప్రభుత్వము స్వార్థముతోటి, ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ తమకు అనుకూలంగా ఉన్నటువంటి RRRని
రోడ్డుని వారు ప్లాన్ చేయడము, వీటన్నిటి మీద నియోజకవర్గంలో అదే రకంగా ఈ జనగామ కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, తర్వాత నకరికల్లు, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన మేము మా కార్యకర్తల చేత ప్రజలను కూడా చైతన్యపరచడం జరుగుతూ ఉంది. ఓకే సార్, ఇక్కడ ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి ఒక కన్వీనర్ స్థాయిలో మీరు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రజలకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్టికులర్ హోదాలో ఉన్నటువంటి మీరు? నేను చెప్పడం ఏంటంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుండి వారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు డోర్ టు డోర్, ఇంటింటికి కరపత్రాల ద్వారా, కార్యకర్తల ద్వారా మేము తెలియజేయడం. రెండవది, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో నాటుకుపోయినటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయడం, తర్వాత త్రిబుల్ తలాకు బిల్లుని రద్దు చేయడం, అదేవిధంగా రామమందిర నిర్మాణాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలతోటి రామ మందిరాన్ని నిర్మాణం చేసి దాన్ని ప్రారంభించడం. అంటే గతంలో 60 సంవత్సరాలు పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చేయలేనటువంటి పనులన్నీ కూడా అదే కాకుండా బీసీ కమిషన్ దాన్ని చట్ట రూపంలో తీసుకురావడం, అదేవిధంగా ఉన్నత వర్గాలని చెప్పి ఓసీలకు ఉన్నత వర్గాలని చెప్పుకున్నటువంటి వారికి, అగ్రవర్ణాల వారికి కూడా 10% రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే 10% రిజర్వేషన్ వారికి ఉద్యోగాల్లో అన్నింటిలో అవకాశం ఇలాంటి వాటిని అన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఏక్ బార్ మళ్ళీ ఒక్కసారి ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారిని మీరు చేయాలని చెప్పి మేము ప్రజలకు చైతన్యపరుస్తున్నాం. సార్, మళ్ళొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి బ్రహ్మరథం పట్టాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం వరకే చూసుకుంటే మీ బీజేపీ పార్టీ గ్రాఫ్ అనేది తగ్గుతా వస్తున్నట్టుగా మీకు అనిపిస్తాం లేదా? భారతీయ జనతా పార్టీలకు ఇతర పార్టీ నాయకులు వచ్చి వారికి ఒక క్రమశిక్షణ, ఒక విలువలతో కూడినటువంటి వ్యక్తులు కాకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి వారు గ్రూపులు తయారు చేసుకొని ఇక్కడ భారతీయ జనతా పార్టీని కొంత డిస్టర్బ్ చేసింది, గ్రాఫ్ పడిపోవడానికి వాళ్ళు కారణం. తదనంతరము అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా ఎక్కడ మేము అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్ దగ్గరికి పోయినప్పుడు ఈసారి బండి సంజయ్ గారు కాకపోతే భారతీయ జనతా పార్టీకి ఈసారి మేము అసెంబ్లీలో ఓటేయము, నరేంద్ర మోడీ గారికి మీ ఎంపీ ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఏ అభ్యర్థిని పెట్టినా మేము బీజేపీని గెలిపిస్తాము, ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారిని సెంట్రల్లో 3వసారి ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాలకు మార్గదర్శకుడైనటువంటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినటువంటి ఇలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తిగా తన మంత్రివర్గంలో బీసీలకు 27 మంది మంత్రులు బీసీలు ఉన్నారు, ఓబీసీలు. అదేవిధంగా దళితులకు, ట్రైబల్స్కు ప్రాతినిధ్యం వాళ్ళకు కల్పించి ఇలా భారతదేశంలో ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి మేము ప్రజల ద్వారా ఈ యొక్క గెలుపుకు మేము 3వసారి ప్రధానిగా గెలుపుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాట్రిక్ కొట్టబోతున్నా అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే యాక్చువల్లీ ఇక్కడ అటు ఏపీలో చూసుకుంటే షర్మిలమ్మ గారు కావచ్చు, లేకుంటే తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఖచ్చితంగా ఈసారి రాహుల్ గాంధీ గారిని మేము పీఎం హోదాలో చూడబోతున్నాం చెప్పేసి ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. మీరేమో హ్యాట్రిక్ కొట్టబోతున్నాని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. దీనిపైన ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? చూడండి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కావచ్చు, షర్మిలమ్మ గారు తెలంగాణ బిడ్డనని చెప్పి ఇక్కడ పార్టీ స్థాపించి తిరిగి అక్కడ అన్నకు వ్యతిరేకంగా కుటుంబ సమస్యల మీద ఆమె ఇక్కడ రావడం, ఆమె అక్కడ పోవడం, వీళ్ళు పగటి కలలు కంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ 17 పార్లమెంటు స్థానాల్లో 12 స్థానాలు హైదరాబాద్ కూడా గెలిచే అవకాశం ఉంది. హైదరాబాద్ కూడా ఇవాళ ముస్లిం సోదరులకు, మైనార్టీ సోదరులకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని చూసి మేము 12 స్థానాలు గెలుస్తామనే నమ్మకం ఉంది. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ సోషల్ మీడియా కానీ, ఏ సర్వేలు కానీ,
ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీకి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు సర్వే చేసినట్లయితే కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తామని చెప్పి ప్రజల యొక్క నాడి ఉంది, ప్రజల యొక్క ఆలోచన ఉంది. దాన్ని మేము సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు భారత ప్రధానమంత్రి కాడు, కలలో కూడా కాడు. ఓకే సార్, ఇదే మాట యాజ్ ఇట్ ఈస్గా ఈ రీసెంట్గా జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ మునిగిన పడవ అది అస్సలకి రానే రాదు అని చెప్పేసి అన్నారు. చాలామంది అన్నారు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అక్కడక్కడ అనడం జరిగింది. ఓకే, చాలా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేదిక్కించుకుంది. అంటే ఇక్కడ తారుమారైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి మీరు ఎందుకని నమ్మలేకపోతారు? ఎట్టి పరిస్థితుల్లో తారుమారు కావు. గతంలో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి రావడము, వారంతా అలజడి సృష్టించి డిస్టర్బ్ చేసి ఇతర పార్టీలకు వలసలు వెళ్ళడము. అయితే ఎక్కడైతే ప్రజలకు నమ్మకం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీకి ఒకటే వాళ్ళకు మార్గం చూశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో డిస్టర్బ్ అయింది. ఈ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచన చేసినటువంటి తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ కేసీఆర్ని దిమ్మ తిరిగేటట్టు ఓడగొట్టాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలో కొంత అలజడి కావింది. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించారు తప్ప కాంగ్రెసు తమ సిద్ధాంతాల ద్వారా కానీ తమ ఆలోచన ద్వారా కానీ కాంగ్రెస్ గెలవలేదు. కేసీఆర్కు వ్యతిరేకంగా వెయ్యాలే గెలిపించాలి. ఇతర పార్టీ బీజేపీ ఖచ్చితంగా డిస్టర్బ్ కాకపోతే మేమే ఇవాళ 19 సీట్లు 2వ స్థానంలో ఉన్నాం. 8 సీట్లు గెలిచినాం. 40 సీట్లలో మేము డిపాజిట్ తీసుకొచ్చుకున్నాం. అంటే ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే ఈసారి కేసీఆర్ని ఓడగొట్టాలి అనేది, అతన్ని గద్దె దించాలని ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్కు ఓటిచ్చారు. కానీ కాంగ్రెస్తో ప్రేమతో కాదు అది. ఓకే సార్, అదే ప్రేమ బీజేపీ పైన ప్రజలు ఎందుకని చూపించలేకపోయారు అంటే ఇక్కడ ఒక టాక్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అదేంటంటే బండి సంజయ్ గారిని అధ్యక్షత పదవి నుంచి తప్పించడమే మీరు చేసిన ఒక పెద్ద మైనస్ అని చెప్పేసి అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. అదంతా అది మీరు కూడా చూసిళ్ళు, వాస్తవం కాదంటారు అదంతా? మేము భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీలకమైనటువంటి కార్యకర్తగా, భువనగిరి పార్లమెంటు కన్వీనర్గా నా ఆలోచన, భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ఎన్నికల నియమావళి ఉంటుంది. మనకు ఆ ఎన్నికల నియమావళి ప్రకారము మా ఏర్పరచుకున్న నియమావళి ప్రకారము బండి సంజయ్ గారికి 3 సంవత్సరాలు తమ యొక్క పదవి బాధ్యతలు నిర్వహించడం జరిగింది. తన టర్మ్ పూర్తయింది కాబట్టి వారిని ఆ బాధ్యతల నుంచి కేంద్ర పార్టీ పక్కకు పెట్టడం జరిగింది తప్ప పార్టీలో అభిప్రాయ భేదాలు అయితే దాన్ని ప్రజలు మాత్రం మీరు అన్నట్టుగా ప్రజలు మాత్రము బండి సంజయ్ దించడం వల్లనే భారతీయ జనతా పార్టీ ఓటమి చెందిందని ప్రజలు అనుకుంటుర్రు. ప్రజల్లో ఆ వాతావరణం వచ్చింది. నిజంగా దాన్ని ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా అప్పుడప్పుడు మేము కూడా ఏకీభవించక తప్పట్లేదు. రైట్ సార్, యాక్చువల్లీ ఇక్కడ ఈ భువనగిరి పార్లమెంట్ వరకే మనం చూసుకుంటే ఎట్లాంటి డెవలప్మెంట్ ఇప్పటిదాకా జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఆఫ్టర్ తెలంగాణ కావచ్చు, లేకుంటే బిఫోర్ తెలంగాణ కావచ్చు, కంపారిజేషన్ ఏంటిదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇవాళ కాంగ్రెస్ దాదాపు ఒక 50 సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నడిపించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ద్వారా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి నమ్మించారు. ప్రజలు మోసపోయారు తప్ప ప్రజలకు ఎక్కడ కూడా ఏం చేసిందేం లేదు. ప్రజలకు న్యాయం జరగలేదు. కులాల వారీగా వర్గాల వారీగా విభజించి ఈ యొక్క కేసీఆర్ గారు ఓట్లు దండుకోవడానికే ప్రయత్నించాడు తప్ప సంక్షేమ కార్యక్రమాల్ని ఒక పకడ్బందీగా డబుల్ బెడ్రూమ్లు అన్నారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి నిధులను కూడా కాజేసి డబుల్ బెడ్రూమ్లు కట్టించలేదు. ఒకవేళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వమే మేము కట్టియదలుచుకుంటే ఇక్కడ ఒక 10 లక్షల ఇండ్లు కట్టించేవాళ్ళం ఈ యొక్క 5-10 సంవత్సరాల్లో. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కేంద్రం నుంచి డబ్బులు ఇవ్వడం, ఆ యొక్క ఇంట్ల నిర్మాణకు సంబంధించినటువంటి డబ్బులు 2 లక్షల రూపాయలు
1,90,000 రూపాయలు ఒక్కొక్క బెడ్రూమ్కి ఇస్తే దాన్ని మేము కలిపి డబుల్ బెడ్రూమ్ చేస్తామని ప్రజలను నమ్మించి మోసం చేసి ఎలాంటి డబుల్ బెడ్రూమ్లు కట్టించగా ప్రజలకు ఆ పథకంని నీరుగార్చడం జరిగింది. అదేవిధంగా బీసీ బంద్ అన్నాడు, దళిత బంద్ అన్నాడు, ఇలాంటివన్నీ కూడా మోసపూరిత వాగ్దానాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రైతు బంధు అన్నాడు. రైతు బంద్ అన్న తర్వాత రైతు బంధులో కూడా ఒక సన్నకారు చిన్నకారు రైతులకు గనుక ఈ యొక్క రైతు బంధు వర్తింపజేసింటే ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఈ తెలంగాణకు ఇవాళ లక్షల కోట్ల రూపాయల బాకీ పడేది కాదు. ఒక్కొక్క వ్యక్తి మీద ఇలా 1,00,000 2 లక్షల అప్పులుగా ఉన్నాయి. 5 లక్షల అప్పు ఒక ఓటరుకు 5 లక్షల అప్పు ఉంది ఈడ. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు కనుక వచ్చినట్లయితే, రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చినట్లయితే ప్రజలు నమ్మాలి. ప్రజలను నమ్మించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ నమ్మినట్లయితే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇలా ప్రాజెక్టులు కావచ్చు, జాతీయ స్థాయి హోదా కల్పిస్తే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి చాలా అందుబాటులో ఉంటుంది. తప్పకుండా ప్రజలను మేము చైతన్యవంతులను చేసి భారతీయ జనతా పార్టీ వైపు చూపడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు కన్వీనర్ అనే స్థాయిలో కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి మీటింగ్ ఏదో ఒక మీటింగ్ మొత్తానికైతే జరుగుతుంది. ఆ మీటింగ్కి కింది స్థాయి నుంచి వెళ్ళి పై స్థాయి వరకు అందరికీ ఇంటిమేషన్ అనేది అందుతూ ఉందా? ఎందుకంటే బీజేపీలో చాలామందికి ఇంటిమేషన్ సరిగా అందట్లేదు అనే ఒక వాదన అయితే ఉన్నటువంటి పరిస్థితి. మీ ఆధ్వర్యంలో ఎలా జరుగుతుంది? సమావేశాలు జరుగుతున్నప్పుడు, పార్లమెంటు కోర్ కమిటీ సమావేశం జరిగేటప్పుడు నాయకులకు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు కోర్ కమిటీలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇక్కడ ఎవరైతే పదాధికారు ఉంటారో కోర్ కమిటీ సమావేశానికి పిలిచే వాళ్ళు కోర్ కమిటీకి పిలుస్తారు. ముఖ్యమైన నాయకుల సమావేశానికి పిలిచేటప్పుడు ముఖ్యమైన నాయకులు పిలుస్తారు. పార్లమెంటు స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమాలకు జిల్లా అధ్యక్షులని, ఆ జిల్లా ప్రధాన కార్యదర్శులని, రాష్ట్ర పదాధికారులని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులని, అసెంబ్లీ కన్వీనర్ని, కో కన్వీనర్ని, పార్లమెంటు కన్వీనర్, కో కన్వీనర్ని, వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులని, ఈ యొక్క అన్ని జిల్లాల యొక్క, మాకు 6 జిల్లాలు ఉన్నాయి, 6 జిల్లాల వివిధ మోర్చాల యొక్క అధ్యక్షులను కూడా మేము పిలుస్తుంటాం. జనరల్గా పిలిచే సమావేశాలకు ఆ సమావేశాన్ని నన్ను విలువలేదనేటటువంటి అభిప్రాయము కార్యకర్తల్లో, నాయకుల్లో ఉండొచ్చు. కానీ వివిధ కేటగిరీల వారిగా మేము సమావేశాలు నిర్వహిస్తాం. ఆ కేటగిరీలకు సంబంధించినటువంటి వారిని ఆ పార్లమెంటు కమిటీకి పిలుస్తాం, పార్లమెంటు విస్తృత స్థాయికి పిలుస్తాం, బూత్ స్థాయి మీటింగ్లో బూత్ స్థాయి వీళ్లకు, శక్తి కేంద్ర స్థాయి, మండల స్థాయి, ఈ యొక్క అసెంబ్లీ స్థాయి, ఆ స్థాయిలను బట్టి మేము నాయకులని ఆహ్వానించడం జరుగుతుంది తప్ప కొంత పిలవట్లేదనే దానికి వారికి అవగాహన ఏంటంటే, మమ్మల్ని ఇంత నాయకుడు ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉన్నాడు, వాళ్ళని మేము కోర్ కమిటీకి పిలువం, పార్లమెంటు కోర్ కమిటీకి పిలువం. అరే నేను కార్యవర్గ సభ్యుని కదా, నన్ను కూడా పిలవాలి అనేటటువంటి ఆలోచన వారికి ఉంటుంది. కానీ ఇక్కడ మా నియమ నిబంధనల ప్రకారం పార్టీ, రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి సూచనల మేరకే మేము ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తుంటాము. అందరికీ కూడా వాట్సాప్ ద్వారా, ఫోన్ల ద్వారా, ఏ కేటగిరీ ద్వారా, నేను అసెంబ్లీ పార్లమెంటు కన్వీనర్ని, నేను అన్ని జిల్లాల అధ్యక్షులకు స్వయంగా ఫోన్ చేస్తాను. వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు నేను స్వయంగా ఫోన్ చేస్తాను. అదేవిధంగా అభ్యర్థులు, పోటీ చేసిన అభ్యర్థులు మొన్న సమావేశాన్ని పిలిస్తే కూడా స్వయంగా పోటీ చేస్తాను. నా జాయింట్ కన్వీనర్లు ఒక పక్క ఇద్దరు వారు చేస్తారు, నేను చేస్తాను. మెసేజ్ కూడా, వాట్సాప్ మెసేజ్ కూడా పెడతాము. ఇక్కడ ఎలాంటి తారతమ్యాలు, అభిప్రాయ భేదాలకు తావులేదు. ఎవరిని పిలువరు అనేటటువంటి ఆలోచన కూడా అది సరి అయినటువంటి ఆలోచన కాదు. ఓకే సార్, రీసెంట్గా జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్, మీరు ఇక్కడ ఈ భువనగిరి నియోజకవర్గం నుంచి వెళ్ళి ఆస్పిరెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు మీ పార్టీ ఆఫీస్లో. టికెట్ అనేది మీకు ఎందుకని రాలేకపోయింది? మీరు యాక్చువల్లీ దరఖాస్తు ఎందుకని పెట్టుకున్నారు? అంటే మీరు ఎమ్మెల్యేగా కంపల్సరీ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇప్పుడు కాకపోయినా పోనీ ఫ్యూచర్లో అయినా సరే. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కూడా ఏంటంటే,
నేను గతంలో కూడా వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, సింగిల్ విండో బ్యాంక్ డైరెక్టర్గా ప్రజల చేత ఎన్నుకోబడిన, ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన. నాకు ఒక రాజకీయాలపైన నాకున్నటువంటి ఐడియాలజీ, సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన ఉంది. ప్రజాప్రతినిధులుగా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఏదైనా ఒక దాంట్లో నా చివరి ఆశయము ఖచ్చితంగా నేను పోటీ చేయాలి, గెలవాలి అనే ఆలోచనలో ఉన్నాం. గతంలో కూడా టీచర్ ఎమ్మెల్సీ కూడా నేను ప్రయత్నం చేసిన. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించింది కూడా టీచర్గా నా రిటైర్డ్ అయ్యే ముందు కూడా ఆ ప్రయత్నం కూడా చేశాను. తర్వాత ఇప్పుడు కూడా మొన్న దరఖాస్తు చేసుకోవడం మీరు అన్నట్టు చేయడం జరిగింది. పార్టీ, రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ నిర్ణయాలకు మేము కట్టుబడి ఉండేవాళ్ళం. ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పి పోటీపడి ఏదో అలజడి సృష్టించే అలవాటు నాకు కానీ మా పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ లేదు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? మీ భువనగిరి పార్లమెంట్ పరిధి ఉన్నటువంటి ప్రజలకే కావచ్చు, లేకుంటే మీ కార్యకర్తలకే కావచ్చు, వాట్ ఎవర్ ఫైనల్ వన్. ఇంకా భువనగిరి పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతి ఓటరు దేవుళ్లకు నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, ఈ పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి పార్లమెంటుకు తప్పకుండా సర్వేల ప్రకారము, ఇప్పుడున్న సర్వేలు మేము కూడా వింటున్నాము, సర్వే ప్రకారం కూడా భువనగిరి పార్లమెంటు గెలుస్తున్నాము. 60% సర్వేలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రజలందరినీ కూడా మేము ఏం కోరుతున్నామంటే, ఒక్కసారి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించినట్లయితే గతంలో ఎయిమ్స్ లాగా, గతంలో జాతీయ రహదారులని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఉందో, ప్రధానమంత్రి రోజు రోడ్స్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకోటి ముఖ్యంగా ప్రభుత్వము గతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహిళలు ముఖ్యంగా బహురు ప్రదేశానికి వెళ్లకుండా వారందరికీ కూడా వారికి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అలాంటివి ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తాం. అంతేకాదు, వంట చేసేటటువంటి సందర్భంలో వారు పొయ్యిల కట్టెలు పెట్టి కళ్ళకు పొగొచ్చి ఆడపిల్లలు, ఆడపడుచులు, స్త్రీలు, మా అక్కయ్యలు, సోదరీమణులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఉజ్వల గ్యాస్ పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇలా ఉచితంగా సంవత్సరానికి 4 సిలిండర్లు ఉజ్వల గ్యాస్ పథకం కింద ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా మహమ్మారి నుండి ఉచితమైనటువంటి వ్యాక్సిన్ ఇవ్వడం కూడా జరిగింది. వేలాది కోటీశ్వరులు ఇతర దేశాల్లో డబ్బులు పెట్టి వ్యాక్సిన్ తీసుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఉచితమైనటువంటి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది భారత ప్రధాని గారు. అదేవిధంగా ఉజ్వల కలెక్షన్స్ ఇవ్వడం, అంటే అనేకం. ఇప్పుడు సొంతంగా ఈ యొక్క ఎంపీ గెలిచి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో దాదాపు 1,00,000 ఇండ్లు మేము కేంద్ర ప్రభుత్వం నుండి శాంక్షన్ చేయించి కట్టించడానికి, ఈ యొక్క జాతీయ రహదారుల్ని విస్తృతంగా పెంచడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క ఎంపీ అభ్యర్థి ద్వారా కేంద్రం నుంచి రాబడతాము. ఇక్కడ ఎంపీ అభ్యర్థులు తెలంగాణ నుంచి ఇవాళ మాన్యులు రాష్ట్ర అధ్యక్షులు, ఇలా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారితో పాటు ఇంకా కూడా 2 బెర్తులు, ఇంకా కూడా మనకు ఇక్కడ ఇంకా 2 కేంద్ర మంత్రివర్గంలో ఉంటారు. కాబట్టి మేము 12 స్థానాలు గెలుస్తామంటున్నాం. ప్రజలందరినీ కూడా అదే కోరుకుంటున్నాము. ఈ యొక్క మిర్యాలగూడ మన భువనగిరి పార్లమెంటులో మేము బీవీఆర్ ఛానల్ ద్వారా కూడా ప్రజలను కోరుతున్నాము. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాము. ప్రజల్లో ఈ అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయానికి భారతీయ జనతా పార్టీకి మీరు కూడా చేదోడు వాదోడుగా మా పార్టీకి, మా అభ్యర్థులకు మీరు కోఆపరేట్ చేస్తారని చెప్పి, సహకరిస్తారని చెప్పి ఈ యొక్క భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రార్థన. అందరికీ నమస్తే. సార్, యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్, ఇక్కడ మీ ఎంపీ అభ్యర్థులు ఒక 4 పేర్లు అయితే మేజర్గా వినిపిస్తూ ఉంది. సార్, ఈ 4 పేర్లలో మీరు ఏ పేరుకు ఎక్కువ మొగ్గు చూపనున్నారు యాజ్ ఏ కన్వీనర్ స్థాయిలో? కన్వీనర్గా నేను ఏ ఒక్కరి పేరు కూడా సూచించకూడదు. ఎందుకంటే ప్రజల నాడి చెప్పమంటే చెప్తాం. ప్రజల్లో గతంలో పార్లమెంటు సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి బూరా నర్సయ్య గౌడ్ గారు, తర్వాత వారు ఎంపీగా ఉండి నరేంద్ర మోడీ గారికి, నడ్డా గారికి దగ్గరగా ఉండి ఎయిమ్స్ హాస్పిటల్, జాతీయ రహదారులను కూడా వారు తెప్పించడం జరిగింది. అనేక పాస్పోర్ట్ కార్యాలయాన్ని కూడా తెలంగాణ ఈ యొక్క భువనగిరి నియోజకవర్గానికి తెప్పించడం జరిగింది. ఇప్పుడు మొన్న గతంలో కూడా పోటీ చేసినప్పుడు 2018లో కూడా వారు 4,000, 5,000 లోపలనే
ఓడిపోవడం జరిగింది. ప్రజలందరూ కోరుకుంటున్నారు ఏంటంటే ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, అందరికీ విద్య వైద్యం కోరుకునేటటువంటి వ్యక్తి బూర నరసయ్య గారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకు అదొకటి. వ్యక్తిగతంగా నేనేంటంటే ఇక్కడ నాకు నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నా మేము ఏ అభ్యర్థికి ఇచ్చినా మాకు కమలం పువ్వే అభ్యర్థి. కమలం పువ్వు మా అభ్యర్థి. వ్యక్తులు ఎలాంటి నీతి నిజాయితీ పరులే ఉన్నారు మా పార్టీలో. ఎవరికి ఇచ్చినా మా అభ్యర్థి మాత్రం కమలం పువ్వు అభ్యర్థికి ఓట్లు వేయాలని చెప్పి ప్రజలను కోరుకుంటాం. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ సంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.